షెడ్యూలింగ్ ప్రాబ్లమ్స్. ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే షార్ట్ టర్మ్ హైడ్రోథర్మల్ షెడ్యూలింగ్ ప్రాబ్లమ్స్. షార్ట్ టర్మ్ హైడ్రోథర్మల్ పవర్ షెడ్యూలింగ్స్. మన పెరస్టాక్ కనెక్ట్ చేస్తాం కదా డ్యామ్ నుంచి, అక్కడ తీసుకున్నాం మనం కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకున్నాడు. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రీవియస్ డయాగ్రామ్ 2 ఏరియా హైడ్రోథర్మల్ సిస్టమ్ డయాగ్రామ్ తీసుకున్నాడు. తర్వాత అక్కడ ఏమేమి కొన్ని పాయింట్స్ని కన్సిడర్ చేసి జే ఈక్వల్ టు ఇంటర్వెల్స్ అని, ఆర్జే ఈక్వల్ వాటర్ ఇన్ఫ్లో అనేది అవుట్ ఫ్లో ఎన్ని, ట్రాష్ ట్రాక్, ఇన్ ట్రాక్, డిశ్చార్జ్, స్పిల్లింగ్, డిశ్చార్జ్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి. ఆ వాల్యూస్ అన్నీ తీసుకున్నాడు. జే ఈక్వల్ టు ఇంటర్వెల్స్ అని, ఆర్ సఫిక్ జే ఈక్వల్ టు ఇన్ఫ్లో డ్యూరింగ్ జే, విజే ఈక్వల్ టు వాల్యూమ్ ఎట్ ఎండ్ ఆఫ్ జే, క్యూజే ఈక్వల్ టు డిశ్చార్జ్ డ్యూరింగ్ జే, ఎస్జే ఈక్వల్ టు స్పిల్లింగ్, డిశ్చార్జ్ డ్యూరింగ్. చూడండి, హైడ్రోథర్మల్ సిస్టమ్ with hydraulic constraints. A basic short-term hydrothermal scheduling problem requires that given amount of water be used in such a way as to minimize the cost running the thermal units. We assume that the hydro plant is sufficient to supply to all the load demands during the period, and there is a maximum total volume of water that may be discharged throughout the period of T maximum hours. The mathematical scheduling problem may be set up as follows. Minimum of f of t is equal to sigma j is equal to 1 to j maximum nj into fj, subjected to sigma j is equal to 1 to j maximum nj qj is equal to q total discharge. q అంటే డిశ్చార్జ్ కదా, టోటల్ వాటర్ డిశ్చార్జ్ PLJ minus PHJ minus PSJ is equal to 0. Load balance for J is equal to 1 to J maximum, where Nj is equal to length of the nth interval, that is equal to sigma J is equal to 1 to J maximum, Nj is equal to T maximum. Other constraints could be imposed. చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనకు అవకాశం ఎక్కువ, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. అర్థమైందా? కొన్ని టర్మ్స్ ఏంటంటే ఫ్యాక్టర్స్ మనం తీసుకున్నాం. జే వాల్యూని, ఆర్జే వాల్యూని, విజే వాల్యూని, క్యూజే వాల్యూని, ఎస్జే వాల్యూని. జే అంటేనే ఇంటర్వెల్స్ అని, ఆర్జే అంటే ఇన్ఫ్లో డ్యూరింగ్ జే అని, విజే ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎట్ ఎండ్ ఆఫ్ జే అని, క్యూజే అంటే క్యూ అంటే డిశ్చార్జ్ డ్యూరింగ్ జే, ఎస్ అంటే స్పిల్లేజ్, డిశ్చార్జ్ డ్యూరింగ్ అనమాట. హైడ్రోథర్మల్ సిస్టమ్ విత్ హైడ్రాలిక్ కన్స్టెంట్స్ అంటే మనం డ్యామ్ దగ్గర కనెక్ట్ చేసినప్పుడు రిజర్వాయర్కి డ్యామ్ కనెక్ట్ చేస్తే అక్కడ నుంచి పెన్స్టాక్ సహాయంతో మనం వాటర్ని తీసుకుంటాం కాబట్టి అక్కడ వచ్చే మొత్తం అన్నమాట ఇవన్నీ. The basic short-term hydrothermal scheduling problem requires that given amount of water be used in such a way as to minimize the cost running the thermal units. We assume that the hydro plant is sufficient to supply to all the loads demands during the period, and there is a maximum total volume of water that may be discharged throughout the period of T maximum hours. The mathematical scheduling problems may be set up as follows. Minimum of a value తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంది, VJ at J is equal to 0, VS VJ at J is equal to J maximum, that is VG. ఈ VE అంటే స్టార్టింగ్ వాల్యూమ్ ఒకటి, ఎండింగ్ వాల్యూమ్ అని రెండు తీసుకుంటున్నాం. Q minimum less than or equal to Q1 less than or equal to Q maximum. Flow limits for J is equal to 1 to J maximum. Qj is equal to small qj is equal to capital Qj. Fixed discharge for the particular hours. X-axis and పవర్ అవుట్పుట్ తీసుకున్న అవుట్పుట్ని, y-axis and డిశ్చార్జ్ తీసుకున్నాం. ఒక పెరాబోల్ డైరెక్ట్ వచ్చింది మనకి. హైడ్రో ఎలక్ట్రిక్ యూనిట్ ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్స్టెంట్ లోడ్కి హైడ్రో ఎలక్ట్రిక్ దగ్గర మనం ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ తీసుకున్నాం. X-axis and పవర్ అవుట్పుట్, y-axis and డిశ్చార్జ్ అనమాట. చూడండి, ఒక ఆర్క్ లాగా వచ్చింది మనకి. చూడండి, assume constant head operation and assume a Q versus P characteristics is available as shown in figure. The Lagrangian functions is L is equal to sigma j is equal to 1 to L nj f of Psj plus lambda j Plj minus Phj minus Psj plus V of sigma j is equal to 1 to j maximum nj Qj bracket of Vhj minus Q total, and for a specific interval is equal to dou L by dou Vsj is equal to 0. The Nk is equal to gives Nk is equal to dou F Sk by dou P Sk is equal to lambda k, and dou L by
dou p hk is equal to 0 gives nk into v అంటే vnk into dqk by dphk is equal to lambda k. Suppose add the network losses to the problem, then at each hours pj plus p losses j minus phj minus plj is equal to 0, and the Lagrangian function becomes L is equal to sigma j is equal to 1 to j maximum nj into f of psj plus lambda of j into plj plus p total minus p losses minus phj minus psj plus v in bracket of sigma j is equal to 1 to j maximum nj qj phj minus q total with resulting coordination equation ours in k nk into df of psk by dpsk plus lambda k into dou p losses k by dou psk is equal to lambda k vnk into dqpsk by dphk plus lambda k to dou p losses k by dou phk is equal to lambda k. ఈ ఫార్ములాలు ఇవన్నీ కొంచెం టఫ్గా ఉంటాయి కానీ బైహార్ట్ చేయాల్సింది మనం తప్పదు. 4 ప్లాంట్లు వస్తున్నాయి, 2 ప్లాంట్లు వస్తున్నాయి. ఏమని హైడ్రల్, తర్వాత స్టీము, తర్వాత ఏంది లాసెస్, తర్వాత ఏంటంటే లైన్ అనమాట, లోడ్లు అనమాట. ఇవన్నీ కలిపి అంటే పిఎల్జే ప్లస్ పి లాసెస్ మైనస్ పిహెచ్జే మైనస్ పిఎస్జే. అర్థమైందా? ఈ గుర్తుపెట్టుకోవాల్సింది మనం. ఈ ఫార్ములాను బైహార్ట్ చేసి బాగా గుర్తుపెట్టుకుని మనం ప్రాక్టీస్ చేస్తే తప్ప మనకి గుర్తుండదు. అర్థమైందా? దిస్ క్వశ్చన్ ఆల్సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూనిట్ నెంబర్ 2 హైడ్రోథర్మల్ షెడ్యూల్. యూనిట్ నెంబర్ 2 కూడా ఆల్మోస్ట్ 99% అయిపోయినట్టే మనకి. ఓకేనా? ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి మనం.